డెస్క్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏదైనా ఇల్లీగల్ మ్యారేజెస్ ద్వారా సంక్రమించినటువంటి ఆస్తులు ఏవైనా ఉంటే అవి ఇన్వాలిడ్ అవుతాయా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. అసలు ఇల్లీగల్ మ్యారేజ్ అంటే ఏంటి? మన హిందూ వివాహ చట్టము 1955లో సెక్షన్ 5 ప్రకారము కొన్ని కండిషన్స్ పెట్టారు. ఒక హిందూ మ్యారేజ్ వివాహం జరగాలి అంటే ఈ కండిషన్స్ ఉండాలి ఖచ్చితంగా అని కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఆ కండిషన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ ఏంటంటే నీదర్ పార్టీ హ్యాస్ అ స్పౌస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది మ్యారేజ్. ఆ పెళ్లి చేసుకోబోయే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇటు భర్త కానీ అటు భార్య కానీ ఎవరు ఉండకూడదు. సో అట్లా ఉంటేనే అది వ్యాలిడ్ మ్యారేజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అయితే ఇది మన హిందూ వివాహ వ్యవస్థలో రెండవ వివాహము ఒక భార్య కానీ భర్త కానీ బతికి ఉండగా ఆ ఫస్ట్ మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్లో ఉండగా రెండవ వివాహం చేసుకోవడం అనేది చట్టరీత్యా నేరం. అది వాయిడ్గా పరిగణించబడుతుంది. అంటే దీని ప్రకారం మనకి సెక్షన్ 494 ఐపీసీ ప్రకారం, అంటే ఇప్పుడు 82 బిఎన్ఎస్ ప్రకారము 82 ప్రకారము 7 ఏళ్ల జైలు శిక్ష కూడా ఉంది బైగమిగా. అలా జరిగిన మ్యారేజ్, అలా రెండవ వివాహంలో జరిగిన భార్య కానీ భర్త కానీ వాళ్ళిద్దరి మధ్య పరస్పరంగా ఏదన్నా ప్రాపర్టీస్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయితే ఎగ్జిక్యూట్ చేసినటువంటి డీడ్స్ ఏవైతే ఉంటాయో అవి వ్యాలిడా ఇన్వాలిడా అనేది ప్రశ్న. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కూడా అది ఇల్లీగల్ మ్యారేజా లీగల్ మ్యారేజా అనేది సెకండరీ. కాంట్రాక్ట్ ఈజ్ డిఫరెంట్. మనకి సేల్స్కి సంబంధించి కానీ గిఫ్ట్ డీడ్స్కి సంబంధించి కానీ ఇతర ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఏవైనా సరే వాటివన్నీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించినవి. గిఫ్ట్ డీడ్ ఇచ్చినప్పుడు అది స్ట్రేంజర్స్కి ఇవ్వచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చుకోవచ్చు, నీ వెల్ విషర్స్కి ఇచ్చుకోవచ్చు. ఇక సేల్ డీడ్ అంటారా, అది ఎక్స్చేంజ్ ఆఫ్ సంథింగ్ అనమాట ఫర్ మనీ. కాబట్టి దానికి ఎటువంటి క్రైటీరియా ఉండదు, అమౌంట్ కన్సిడరేషన్ అనేది ఉంటుంది. కాబట్టి కన్సిడరేషన్ బేస్ చేసుకొని ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతుంటాయి. అది బయట వాళ్ళకి జరగచ్చు, స్ట్రేంజర్స్తో జరగచ్చు, ఇంట్లో వాళ్ళకి జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్ చేసే ప్రాపర్టీ, ఏ వ్యక్తి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడో అతనికి ఆ ప్రాపర్టీ అబ్సల్యూట్ ప్రాపర్టీ అయి ఉండాలి. అతనికి కానీ ఆమెకు కానీ అబ్సల్యూట్ ప్రాపర్టీ అయి ఉండాలి, అంటే సంపూర్ణమైన హక్కుదారులు అయి ఉండాలి. ఇప్పుడు ఇతని భర్తది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనుకోండి, దాన్ని మార్చడానికి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి, తన సొంతంగా ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న కోపార్ట్నర్స్ ఉంటారు. కాబట్టి అతనికి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీని తన ఇష్టానుసారం ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు, జాయింట్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. కాబట్టి అతన్ని సెల్ఫ్ ఎక్వైర్డ్ అయితే మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి, అప్పుడు మాత్రమే అతను అబ్సల్యూట్ ఓనర్ అవుతాడు. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే సెక్షన్ 14 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 సెక్షన్ 14లో క్లాజ్ 1 ప్రకారం ఏంటంటే ఆమెకి ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చిన లేదా సేల్స్ ఎక్వైర్ చేసిన ఏదైనా ఆమె సొంత ప్రాపర్టీ అయిపోతుంది. కాబట్టి అలాంటి ప్రాపర్టీని తన ఇష్టానుసారము తను ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరికైనా దారాదత్తం చేయొచ్చు. దాన్ని అడిగే హక్కు ఎవరికి ఉండదన్నమాట, పిల్లలకు కూడా ఉండదు. కాబట్టి అలాంటి ప్రాపర్టీ సపోజ్ ఆమె భర్తకి ఇచ్చిందనుకోండి, గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చిందనుకోండి, ఆ గిఫ్ట్ డీడ్ వ్యాలిడా వాయిడా అంటే సింపుల్ వ్యాలిడ్. ఆమె ఆ ప్రాపర్టీకి అబ్సల్యూట్ ఓనర్ కాబట్టి ఆమెకి ట్రాన్స్ఫర్ చేసే హక్కు ఉంది. అది ఇల్లీగల్ మ్యారేజ్ అయినా పర్వాలేదు, చేసే హక్కు ఉంది. అయితే ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఉంది. గిఫ్ట్ డీడ్ విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్సా, గిఫ్ట్ డీడ్ టు అవుట్ సైడర్సా, దానికి స్టాంప్ డ్యూటీ వేరు, దీనికి స్టాంప్ డ్యూటీ వేరు. అయితే ఇక్కడ ఆమె వైఫ్గా చూపిస్తున్నాడు అన్నప్పుడు స్టాంప్ డ్యూటీ తగ్గుతుంది. సపోజ్ ఇలాంటి ప్రాపర్టీని ఎవరైనా అన్ఫార్చునేట్గా కొన్నారనుకోండి, అలాంటి సందర్భాల్లో ఆ గిఫ్ట్ డీడ్ స్టాంప్ డ్యూటీ తక్కువగా ఉంది కాబట్టి, డెఫిసిట్ స్టాంప్ డ్యూటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంపౌండ్ చేసుకోవాల్సిందే. కాబట్టి అది కేర్ఫుల్గా చూసుకొని తీసుకోవాలి. అయితే ఇలాంటి ప్రాపర్టీస్, ఇలా ప్రాపర్టీ వచ్చిన తర్వాత ఆ ప్రాపర్టీకి మొదటి భార్య పిల్లలు హక్కుదారులు అవుతారా అంటే ఈ విషయంలో అతనికి వచ్చిన ప్రాపర్టీ తన రెండో భార్య ద్వారా వచ్చింది.
అంటే అది ఆయన ప్రాపర్టీ. ఆయన కొనుక్కున్న వేరే వాళ్ళ ద్వారా వచ్చినా కూడా ఆయన వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి కాదు. కాబట్టి అతన్ని సొంత ఆస్తి కింద లెక్క. సొంత ఆస్తి తన ఇష్టానుసారం తను ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు, అమ్ముకోవచ్చు, దారదత్తం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, డొనేట్ చేయొచ్చు, ఏదైనా ట్రస్ట్కి రాసి ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అతని మరణానంతరము మొదటి భార్య పిల్లలు కూడా క్లెయిమ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఇల్లీగల్ మ్యారేజెస్ జరిగినా వాళ్ళ మధ్య జరిగినటువంటి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్స్ వ్యాలిడే అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మంచి మాట. నాలుక కత్తి కన్నా పదునైనది, రక్తం చిందించకుండానే దేనినైనా నాశనం చేయగలదు.